హాయ్ అండి, నేను మిసెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ సూర్య భగవానుడితో స్టార్ట్ చేసాము ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా బుడీస్కి అయితే వాటర్ అయితే పెట్టేసామండి. వాటర్ అయితే మరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. మార్నింగ్ అయితే పని అంతా అయిపోయిందనమాట. ఇంకా లేచి వర్క్ అంతా చేసుకున్న తర్వాత చిన్న షూట్ అయితే చేద్దామనేసి చిన్న వీడియో అయితే తీస్తున్నానండి. ఇది చూడండి, వంటగది అంతా క్లీన్ అయిపోయింది, అంతా శుభ్రం చేసుకున్నాను. ఇంకా బుడ్డిగాడు అయితే నా కూడా వచ్చి కింద అయితే పడుకున్నాడు అనమాట. ఇంకా ఈయన అయితే పడుకున్నాడు కదా అనేసి చలి అంటున్నాడండి, అంత ఉడికొస్తున్నా సరే కదా నువ్వు దుప్పటి అయితే కప్పాము. ఇలాగ అయితే సాయి అయితే కళాపు అవుతుందనమాట. నేను కూడా అంట్లో తోమేసుకున్నాను. ఇంక నేను అంట్లు తోముకుంటున్నాను కదా అని సాయి అయితే కళాపేసి ముగ్గు పెడుతుందనమాట. రాత్రి అయితే పెద్ద గాలి దుమ్ము వచ్చేసిందండి, గాలి వాన వర్షం కూడా వచ్చేసింది అనమాట. ఇంకా రాత్రి శుభ్రంగా కళాపలేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాము. కానీ తెల్లవారిదప్పుడు అయితే మొత్తం అంతా కొట్టుకుపోయాయి అనమాట. సరే కదా అనేసి నేను ఇంకా ఇంట్లో పని చేసుకుంటుంటే సాయేమో సరే అమ్మ నేనైతే చేస్తాను అనేసి అది కళాపేసి వాకిలి తుడిచి ముగ్గు అయితే పెడుతుందండి. ఇంకా సాయి ఎక్కువ పెట్టదు ముగ్గులు గట్ట అవుతాయని నేనే కొంచెం ఎక్కువ ముగ్గులు గట్ట పెడతా ఉంటాను అనమాట. దానికి వచ్చినట్టు అయితే ఏదో పెడుతుంది సింపుల్ ముగ్గు. ఇంకా సరే అండి, కందిపప్పు అయితే తీసుకున్నాను అనమాట. ఏం చేస్తున్నాను అనేసి ఈరోజు కర్రీ అయితే పప్పు మామిడికాయ వండుదాం అనేసి రెడీ అయ్యానండి. పప్పు మామిడికాయ అయితే కందిపప్పు అయితే తీసుకున్నాను. ఇదైతే నాకు కొంచెం పుచ్చు అయితే పట్టిందండి. ఎండలో అయితే ఎండబెట్టాను, అప్పటి నుంచి కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే 2-3 సార్లు అయితే కడిగి అప్పుడు ఇంకా పప్పు అయితే వండుకోవాల్సి వస్తుంది. అలా అయితే గొడవ ఉండట్లేదు. కొంచెం ఏదైనా మళ్ళీ పప్పులోనూ పెంకు పురుగు లాంటిది ఏదైనా కనపడితే చాలా చిరాకు కింద ఉంటుంది కదా, దాని గురించి అయితే కొంచెం వాటర్ అయితే పోసి ఒక పావు గంట అలా ఉంచేస్తే దాన్ని బట్టి అయితే ఏమైనా ఉన్నా సరే తేలిపోద్ది అనమాట పైకి. ఇంకా అలా అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు మామిడికాయ అనేది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నాను. చిన్నగా అయితే క్లిప్ తీద్దామని వేసి చిన్న క్లిప్ అయితే తీస్తున్నాను అనమాట. ఇది చూడండి, పప్పు అయితే 2 సార్లు అయితే కడుగుతున్నాను అనమాట. ఇంకా ఆ రోజు వర్షం రోజునైతే తెల్లవారులో కూడా కరెంట్ లేదండి. కరెంట్ లేకుండా చేసాడు. కరెంట్ లేకపోతే మీకు ఇదేంటి, మీకు ఇన్వర్టర్ ఉంది కదా అనుకోవచ్చు. కానీ ఇన్వర్టర్లో కూడా మరి ఏమైందో తెలియదు. కానీ నైట్ 10కి తీసాడు. 10కి తీసినోడు రాత్రి అర్ధరాత్రి 3-4 టయాన్ని ఇచ్చినట్టున్నాడు. ఇంక సరే కదా, అప్పటి వరకు కూడా మరి ఇన్వర్టర్ వాటర్ ఏమైనా తక్కువైందేమో, లేదంటే సాయి లైట్లు గట్రా అన్నీ వేసేసి వచ్చేసింది అనమాట. నేను చూడలేదనమాట. ఇంకా దాని గురించి అయితే ఇదైతే కోతలు మొదలు పెట్టేస్తుంది. ఇలా కోస్తుంది ఏంటి అని లేచి చూసేటప్పటికైతే ఇంకా ఇన్వర్టర్ అయితే కూసేస్తుంది. తీరా చూసేటికి సాయి లైట్లు అయితే వేసి వచ్చేసింది అనమాట. ఇంకా లైట్ వేసేసి వచ్చేసిన గురించి అయితే ఫ్యాన్ ఒకటి, లైట్లు 2 లైట్లు ఇంకా తెల్లవారులు అలాగే ఉండిపోతుందో ఇంకా మొత్తం కూత మొదలెట్టింది అనమాట. ఇంకా సరే కదా అనేసి ఇంకా పప్పు మామిడికాయ వండడానికి అయితే సాయం అయితే పచ్చిమిరపకాయలు అయితే గుడి దగ్గర అయితే లేవండి, కోసుకురమ్మన్నాను. కోసుకొచ్చిందనమాట. మా చెట్టు అయితే కాస్తుంది. దాన్ని అయితే నేను పెద్దగా వీడియో అయితే తీయలేదు, మీకు చూపిస్తానండి చెట్టు ఎలా ఉండిందో ఈరోజు వీడియోలో అవుతుంది. ఇప్పుడు కాదు, రేపు వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మామిడికాయ అయితే చెక్కుతుందనమాట. ఇంకా నేనైతే ఇందులోనూ పప్పు మామిడికాయకి 2 కలిపి పెట్టేసుకోనండి. నేనైతే ఒక గిన్నె ఏదన్నా పెట్టి ఆ గిన్నెలో అయితే పచ్చిమిరపకాయ, మామిడికాయ, ఉల్లిపాయ 3 కలిపి పెడతాను. పప్పు అయితే మామూలుగా కుక్కర్లో అయితే వేసేస్తాను. కుక్కర్లో వేసి మధ్యలో అయితే 3 పెడతాను అనమాట. అలా పెడతాం వల్ల అది పప్పు అయితే తొందరగా ఉడుకుతుంది. మామిడికాయ పప్పు కలిపి పెడతాం వల్ల ఇది పులుపుకి పప్పు అయితే ఉడకదనమాట, బద్దల కిందే ఉంటుంది. ఇలా 2 విడివిడిగా పెడతాం వల్ల 2 ఒకసారి పని అయిపోతాయి, శుభ్రంగా అయితే మెత్తగా మెల్ట్ అయిపోతాయి అనమాట. దాని గురించి అయితే ఇలా సపరేట్గా అయితే పెడతా ఉంటాను. సాయి అయితే కొయ్యటంలో సూపర్ స్టార్ కదా. ఇక మామిడికాయ అయితే కోసేస్తే మొదలుపెట్టిందనమాట. ఇదైతే మా అత్తయ్య ఇచ్చిన మామిడికాయ అండి. ఇంకా మా అత్తయ్యకి అయితే మామిడికాయలు అప్పుడప్పుడు మా మరిది గారు చేల దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటాడు అనమాట. దాని గురించి అయితే మామిడికాయలు అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి ఈజీగా. ఇంకా సరే కదా అనేసి ఒక మామిడికాయ అయితే పొద్దున్న అడిగి పట్టుకొచ్చింది. పప్పు మామిడికాయ వండుకుందామమ్మా అనేసి. సరే అయితే వండు అనేసి నాకైతే ఒక కోసి ఇచ్చేసింది. నేనైతే శుభ్రంగా ఇలా తరిగేసిన దాంట్లో ఒక చెంబులోను ఒక ములిగేదాకా అయితే కొంచెం వాటర్ అయితే వేసేసుకొని ఇంకా పప్పులు అయితే అయినా మధ్యలో ఇలా కూర్చోబెట్టేసుకున్నామంటే ఇంకా దానికి అదే ఉడికిపోతుందండి. ఇంకేంటండి, నా వీడియో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది నేను వీడియోలో అయితే కామెంట్ పెట్టానండి.
కనీసం ఎక్కడి దాకా వెళ్తుందో కూడా కామెంట్ అయితే పెట్టలేదు. మా మాలతీ బంగారం అయితే కామెంట్ అయితే పెట్టారు. వైజాగ్ బంగారం మాది అనేసి. ఆవిడ ఊరు నాకు తెలియదు కదా, ఆవిడెవరో కూడా నాకు తెలియదండి. అందుకనైతే మా ఊరు వైజాగ్ అండి. వైజాగ్ దాకా వస్తుందండి మీ వీడియో అవుతేని అనేసి బంగారం మెసేజ్ పెట్టారనమాట. చాలా నవ్వుకున్నాను అనమాట ఆ కామెంట్ అయితే చూసి. ఇంకా తర్వాత ఎక్కడి దాకా వెళ్తుందనింది, ఎవరు అనిందో అసలు ఆ కామెంటే పెట్టలేదు ఎవరు కూడా. ఎందుకు చేస్తున్నాం వీడియోలు అయితే తెలియదు, చాలా చిరాకు అయితే వచ్చేస్తుంది. ఆపేస్తానండి. తొందరలో అయితే వీడియోలు తీయడం అయితే కంపల్సరీ ఆపేస్తాను. నాకైతే వీడియోలో తీయబుద్ధి వేయట్లేదు. ఆపేస్తాం, మన వీడియోలు మనం చేసుకుపోదామని ఎంత అలా అనుకుంటున్నా సరే ఏంటో కనీసం ఒక 50 వ్యూస్ కూడా లేని దానికి ఎందుకు వీడియో చేయటం మతిరాక అనేసి అనిపిస్తుంది. కానీ వాచ్ టైం అయితే బాగానే వస్తుంది. రోజు ఒక 6 గంటలు 7 గంటలు వస్తుందన్నమాట. మార్నింగ్ చిన్న వీడియో అయితే షూట్ చేశానండి. ఇంక ఇది వచ్చి మధ్యాహ్నం అనమాట. గుడ్డీస్ అయితే స్కూల్ నుంచి వచ్చేసారు. సంజుబాబుకి అయితే హాఫ్ డే, ఆర్జీకి అయితే ఫుడ్ పెట్టేసి మళ్ళీ పంపించవలసి వస్తుంది 3 డేస్ నుంచి. అలాగే పంపించాను అనమాట. సరే కదా అని స్కూల్ దగ్గర ఆర్జీని అయితే అప్చెప్స్ వచ్చానండి. అప్చెప్స్ నేనైతే కొంచెం తినేసి నేనైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి 3 బ్లౌజులు అండి. నేను ఈ వర్క్ హ్యాండ్స్ మీద ఫుల్ వర్క్ వచ్చిందనమాట. ఆ వర్క్ గురించి అయితే శుభ్రంగా పీకి కుట్టవలసి వస్తూ ఉంటుంది. ఈ 3 రోజుల నుంచి అయితే ఈ బ్లౌజులు అవ్వట్లేదు. ఈ బ్లౌజ్ కుట్టిన తర్వాత ఒకటి అర్జెంట్ బ్లౌజ్ అయితే ఉండిందండి, ఒక లంగా. ఈ 2 అయితే కంపల్సరీ అయితే కొట్టి అప్పచెప్పవలసిందనమాట. ఈ 2 అయితే అప్పచెప్పాలి సాయంత్రానికి. ఈ 3 అయితే రేపో ఎల్లుండకో అవసరం అనుకుంటా. ఇక్కడైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. బ్లౌజ్ అయితే మధ్యాహ్నం వర్క్ అయితే ఇలా ఉంటుందండి. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఇంకా తినేసిన తర్వాత ఇంకా బట్టలు గట్ల ఇవన్నీ ఆరేసిన తర్వాత అయితే నాకున్న జాకెట్లు అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. నా వీలుని బట్టిని, అంటే ఇంట్లో పనిని బట్టి, నా హెల్త్ పరంగా కాబట్టి 1, 2, 3 అలా 2 జాకెట్లు అయితే కుట్టుకుంటాను. కంపల్సరీ ఒక 500 అయితే కుట్టుకోవాలండి. ఇంక లేదంటే లేదన్నట్టే ఉంటుంది కదా. ఇంక ఈ జాకెట్లు అయితే 3 జాకెట్లు అండి, అక్క చెల్లెలి అనమాట. 3 చీరలు 3 జాకెట్లు. చాలా ఇబ్బంది పడానండి ఈ జాకెట్లు కుట్టడానికి. చాలా అంటే చాలా ఇబ్బంది పడాను. ఏం చేద్దంటే ఇవైతే పూసలు అనమాట. మొత్తం ఆ పూసలు ఏం చేస్తున్నాయంటే సూది కింద అయితే పడిపోతున్నాయి అనమాట. వీళ్ళు అయితే సన్నగా ఉన్నారు, బాగాను సన్నగా ఉండటం గురించి అయితే అన్నీ కట్ చేసి కుట్టవలసి వచ్చిందనమాట. చాలా టైం అయితే తీసుకుందండి 3 బ్లౌజులు కూడాను. ఒక రోజున అయితే కుట్టలేదు. ఒక రోజున్నరేమో సగం జాకెట్ సగం కుట్టాను, తర్వాత రోజు జాకెట్ సగం కుట్టాను. ఈ 3 జాకెట్లోను ఇంకా నాకు టైం అయితే చాలా పట్టేసిందని చెప్పాలన్నమాట. ఇంకా ఎలాగైతే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు అయితే ఇంకా ఒప్పుకున్నాను కదా అనేసి ఇంకా ఈ 3 జాకెట్లు అయితే 2 రోజులు బట్టి అయితే కుడుతున్నాను అనమాట. ఇంకా తప్పగా కుట్టేశాను, అయిపోయినాయండి. ఇంకా కటింగ్ అయితే వాళ్ళతో అయిపోయింది. ఇంకా కొత్త కటింగ్ అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. ఒక 5-6 చీరలు అయితే ఉన్నాయి, ఫాల్స్లు వేయవలసింది. ఆల్ట్రో జాకెట్లు డ్రెస్సులు ఒక 5-6 ఉన్నాయి. అవి మొత్తం మీద 15 సాల్తీలు అయితే ఉన్నాయి. ఇవైతే ఆల్టరేషన్ చెయ్యాలి. ఆల్టరేషన్ చేసి ఈ బ్లౌజులు అయితే ఈ బ్లౌజులు కలవాలి. ఇంకా 2 ఫ్రాక్స్ అయితే ఉన్నాయి, అవి కూడా కుట్టాలి. ఇంకా సాయంత్రం అయితే కటింగ్ పెట్టుకోవాలి. ఇంక ఈ పూటగా అయితే నాకు ఏం కుట్టబుద్ధి ఇంకా మానేశాను అనమాట. ఇంకా ఇలా అయితే ఈ జాకెట్ల పరం అయిపోయింది. ఇంక ఈ జాకెట్కి లంగా కుట్టాలన్నమాట. ఆ జాకెట్ను ఈ 2 జాకెట్లు 2 సార్లు అర్జెంట్ అనమాట. సాయంత్రానికి అప్పచెప్పాలి. ఇంకా సాయంత్రానికి అయితే కుట్టేసిన తర్వాత అయితే ఇంకా అందరూ అమ్మలక్కలందరూ వచ్చి కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత నేనైతే నా పని చేసుకుంటూ చెప్పాగా మీకు బుడ్డీస్ని చూస్తా నా వర్క్ అయితే నేను చేసుకుంటాననేసి ఇంకా ఇలా అయితే ఉంటుందన్నమాట. చేతికుట్లన్నీ వేసుకుంటానమాట, ఉన్న జాకెట్లు అన్నీ. ఇంకా వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బుడ్డీస్కి పెడతా ఉండి నేను ఇంకా నా పని అయితే నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా అయితే రోజు లైఫ్ అనేది అయితే అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఐటెం కింద అయితే తర్వాత ఆజ్కి ఫ్లిప్కార్ట్ డెలివరీ ఒకటి అయితే వచ్చింది. దానికి సర్ప్రైజ్ ఇద్దామనేసి దాన్ని అయితే దాచిపెట్టానమాట. ఇంకా టైం వచ్చి 3:30 అవుతుంది. స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిన తర్వాత ఆజ్కి సర్ప్రైజ్ అయితే ఇద్దాం, ఎలా షాక్ అవుతుందో. వచ్చేదే అన్నమాట, ఇది తమ్ముడికి లేదు. ఏంటి ఎక్కువ వెనకబడిపోతావేమో.
అలా కాదు. ఏది ఇలా వదులు, పట్టుకోలే పైకి పట్టు. ఇది నన్ను ఊపేస్తుంది. బాజీ కొంచెం అరవకో. ఆజ్కైతే టేబుల్ అయితే వచ్చిందనమాట. అది కూర్చో, కింద కూర్చో, కూర్చో. అలా కూర్చొని రాసేసుకోవడమే. అది అర్థమైందా? అదండి హాజ్గా ఫ్లిప్కార్ట్ ఆర్డరు. ఇలా కూర్చుని రాసుకోవడానికి టేబుల్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఎందుకంటే పాపం చాలా తంటాలు పడిపోతుంది రాసుకోవడానికి, ఇంక ఇబ్బంది పడుతుంది అనేసి సరే కదా అనేసి టేబుల్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఇక్కడ బుక్ పెట్టేసుకోవచ్చు. బాగుందా? బాగుందా? ఇక్కడ బుక్ పెట్టుకుని ఇక్కడ పెన్సిల్ పెట్టుకుని పెన్సిల్ తీసుకుని హోంవర్క్ రాసేసుకున్నా. ఇక్కడ ఇక్కడ మొత్తం బుక్స్ పెట్టి ఇక్కడ బుక్ పెట్టుకుని పెన్సిల్ తీసి ఓపెన్ చేసి రాసేసుకున్నా. అంతే. బాగుందా? థ్యాంక్స్ చెప్పు మరి నాకు. అదే అండి ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే.